భారతదేశం ఎంతో చరిత్ర, సంస్కృతితో పాటు ఎన్నో అంతుచిక్కని రహస్యాలకు, మిస్టరీస్ కూడా నిలయం. సైన్స్కు కూడా అర్థం కాని కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలు మరియు విశేషాల గురించి ఇప్పుడు తెలుగులో వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలోని కొన్ని దాగి ఉన్న రహస్యాలు, హిడ్డెన్ సీక్రెట్స్ ఇవే. 1. రూపకుండ్ సరస్సు, రూప్కుండ్ లేక్, ఉత్తరాఖండ్. దీనిని అస్థిపంజరాల సరస్సు, స్కెల్టన్ లేక్ అని కూడా పిలుస్తారు. రహస్యం: సముద్ర మట్టానికి సుమారు 16,500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరస్సు అడుగున వందలాది మానవ అస్థిపంజరాలు ఉన్నాయి. మంచు కరిగినప్పుడు ఇవి పైకి కనిపిస్తాయి. వివరణ: ఈ అస్థిపంజరాలు 9వ శతాబ్దానికి చెందినవని పరిశోధనల్లో తేలింది. ఒక భారీ వడగండ్ల వాన, హేల్ స్టార్మ్ కారణంగా అక్కడి ప్రజలు చనిపోయారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ వారు ఎవరు, అక్కడికి ఎందుకు వెళ్లారు అనేది ఇప్పటికీ మిస్టరీనే. 2. కోడిన్హి గ్రామం, కోడిన్హి విలేజ్, కేరళ. దీనిని కవలల గ్రామం, విలేజ్ ఆఫ్ ట్విన్స్ అని పిలుస్తారు. రహస్యం: ప్రపంచవ్యాప్తంగా కవలలు పుట్టే రేటు చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ చిన్న గ్రామంలో మాత్రం దాదాపు 400 జతల కవలలు ఉన్నారు. ప్రతి 1,000 మందిలో 45 మంది కవలలే పుడుతున్నారు. వివరణ: దీనికి కారణం అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లా, లేదా జన్యుపరమైన కారణాలా అనేది డాక్టర్లకు కూడా ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. 3. మ్యాగ్నెటిక్ హిల్, లడఖ్. రహస్యం: లేహ్ కార్గిల్ హైవేలో ఉన్న ఈ ప్రాంతంలో గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ విరుద్ధంగా పనిచేస్తుందని చెబుతారు. ఇక్కడ కారు ఇంజిన్ ఆఫ్ చేసి న్యూట్రల్లో ఉంచితే అది దానంతటా అదే పైకి, ఎత్తువైపు కదులుతుంది. వివరణ: ఇది ఒక ఆప్టికల్ ఇల్యూషన్, కంటి భ్రమ అని కొందరు శాస్త్రవేత్తలు అంటారు. అంటే అక్కడ రోడ్డు డౌన్లో ఉన్నా చుట్టూ ఉన్న కొండల వల్ల అది ఎత్తుగా కనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్లిన వారికి మాత్రం ఇది ఒక అద్భుతమే. శని సింగణాపూర్, షాని షింగణాపూర్, మహారాష్ట్ర. రహస్యం: ఈ ఊరిలో ఏ ఇంటికి తలుపులు ఉండవు, డోర్స్. కేవలం గుమ్మం మాత్రమే ఉంటుంది. బ్యాంక్లకు కూడా లాకర్లు ఉండవు. వివరణ: ఇక్కడ దొంగతనాలు జరగవని, శనిదేవుడు ఈ గ్రామాన్ని కాపాడుతాడని ప్రజల నమ్మకం. ఎవరైనా దొంగతనం చేస్తే వారికి శని దేవుడి శిక్ష పడుతుందని వారు బలంగా నమ్ముతారు. ఇప్పటికీ ఇక్కడ ఇళ్లకు తలుపులు లేకుండానే ప్రజలు నివసిస్తున్నారు. 5. జటింగా, అస్సాం. రహస్యం: ఇక్కడ ఒక వింత సంఘటన జరుగుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం చివర్లో, సాయంత్రం వేళల్లో పక్షులు సామూహికంగా ఆత్మహత్య, మాస్ బర్డ్ సూయిసైడ్ చేసుకుంటాయని ప్రచారంలో ఉంది. పక్షులు ఆకాశం నుండి కింద పడి చనిపోతాయి. వివరణ: పక్షులు ఆత్మహత్య చేసుకోవు. పొగమంచు మరియు బలమైన గాలుల వల్ల అవి దారి తప్పి, వెలుతురు కోసం గ్రామంలోకి వచ్చి చెట్లకు లేదా ఇళ్లకు ఢీకొట్టి చనిపోతాయని ఆర్నిథాలజిస్టులు, పక్షి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 6. లేపాక్షి వేలాడే స్తంభం, హ్యాంగింగ్ పిల్లర్ ఆఫ్ లేపాక్షి, ఆంధ్రప్రదేశ్. రహస్యం: అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయంలో ఒక రాతి స్తంభం గాలిలో వేలాడుతూ ఉంటుంది. దీనికి నేలతో సంబంధం ఉండదు. మనం ఆ స్తంభం కింద నుండి ఒక వస్త్రాన్ని లేదా పేపర్ను ఈజీగా ఇవతలి నుండి అవతలికి తీయవచ్చు. వివరణ: ఆ కాలంలో అంత బరువున్న రాతి స్తంభాన్ని నేలకు ఆనుకోకుండా ఎలా నిలబెట్టారు అనేది ఇంజనీర్లకు కూడా అంతుచిక్కని ప్రశ్న. 7. లోనార్ సరస్సు, లోనార్ క్రేటర్ లేక్, మహారాష్ట్ర. రహస్యం: దాదాపు 50,000 సంవత్సరాల క్రితం భూమిని ఒక ఉల్క, మీటియార్ ఢీకొట్టడం వల్ల ఈ సరస్సు ఏర్పడింది. విశేషం: ఈ సరస్సులోని నీరు ఒక్కోసారి గులాబీ రంగులోకి, పింక్ కలర్, మారుతుంది. అలాగే ఇక్కడ దిక్సూచి, కాంపాస్ సరిగ్గా పనిచేయదు. భారతదేశంలో ఇలాంటి వింతలు ఇంకా చాలా ఉన్నాయి. భారతదేశంలో దాగి ఉన్న మరికొన్ని అద్భుతమైన, ఆశ్చర్యకరమైన రహస్యాలు, మిస్టరీస్ ఇవే. 8. కుల్ధారా గ్రామం, కుల్ధారా విలేజ్, రాజస్థాన్. దీనిని దెయ్యాల ఊరు, గోస్ట్ విలేజ్ అని పిలుస్తారు. జైసల్మేర్ దగ్గరలో ఈ ఊరు ఉంటుంది. రహస్యం:
సుమారు 200 సంవత్సరాల క్రితం ఒకే ఒక్క రాత్రిలో ఈ ఊరిలో ఉన్న ప్రజలందరూ సుమారు 1500 మంది మాయమైపోయారు. వారు ఎక్కడికి వెళ్లారు, ఎలా వెళ్లారు అనేది ఎవరికీ తెలియదు. విశేషం: అక్కడి స్థానిక కథనాల ప్రకారం ఆ ఊరి ప్రజలు ఆ ప్రదేశాన్ని శపించి వెళ్లారని, అందుకే అక్కడ ఇప్పుడు ఎవరు నివసించడానికి ప్రయత్నించినా భయానక అనుభవాలు ఎదురవుతాయని చెబుతారు. ప్రస్తుతం ఇది నిర్మానుష్యంగా పడి ఉంది. 9. కర్ణీమాత ఆలయం, కర్నీ మాతా టెంపుల్, రాజస్థాన్. దీనిని ఎలుకల గుడి అని పిలుస్తారు. రహస్యం: సాధారణంగా ఎలుకలను చూస్తే రోగాలు వస్తాయని భయపడతాం. కాని ఈ ఆలయంలో సుమారు 25,000 నల్ల ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. భక్తులు వీటిని దేవుడి రూపాలుగా భావిస్తారు. విశేషం: ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఎలుకలు ఎప్పుడూ గుడి దాటి బయటకు వెళ్లవు. అలాగే ఇక్కడ ఎలుకలు తిన్న ప్రసాదాన్ని తింటే అదృష్టం అని భక్తులు నమ్ముతారు. ఇన్ని ఎలుకలు ఉన్నా అక్కడ ప్లేగు లాంటి వ్యాధులు ఎప్పుడూ రాలేదు. 9. కర్ణీమాత ఆలయం, కర్నీ మాతా టెంపుల్, రాజస్థాన్. దీనిని ఎలుకల గుడి అని పిలుస్తారు. రహస్యం: సాధారణంగా ఎలుకలను చూస్తే రోగాలు వస్తాయని భయపడతాం. కాని ఈ ఆలయంలో సుమారు 25,000 నల్ల ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి. భక్తులు వీటిని దేవుడి రూపాలుగా భావిస్తారు. విశేషం: ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఎలుకలు ఎప్పుడూ గుడి దాటి బయటకు వెళ్లవు. అలాగే ఇక్కడ ఎలుకలు తిన్న ప్రసాదాన్ని తింటే అదృష్టం అని భక్తులు నమ్ముతారు. ఇన్ని ఎలుకలు ఉన్నా అక్కడ ప్లేగు లాంటి వ్యాధులు ఎప్పుడూ రాలేదు. 11. షట్పాల్, మహారాష్ట్ర. దీనిని పాముల గ్రామం, ల్యాండ్ ఆఫ్ స్నేక్స్ అని పిలుస్తారు. రహస్యం: ఈ ఊరిలో ప్రతి ఇంట్లోనూ నాగుపాములు, కోబ్రాస్ మనుషులతో పాటే తిరుగుతాయి. పాములను ఎవరూ చంపరు, భయపడరు. విశేషం: ఇక్కడ ఇళ్ళు కట్టుకునేటప్పుడు పాములు విశ్రాంతి తీసుకోవడానికి దేవస్థానం అనే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని హాలో స్పేస్ సీలింగ్లో ఏర్పాటు చేస్తారు. విచిత్రం ఏమిటంటే ఈ ఊరిలో ఇప్పటివరకు పాము కాటు వల్ల మరణించిన సంఘటనలు లేవు. 12. భంగర్ కోట, భాన్గర్ ఫోర్ట్, రాజస్థాన్. భారతదేశంలోనే అత్యంత భయానక ప్రదేశం, మోస్ట్ హాంటెడ్ ప్లేస్ గా దీనికి పేరుంది. రహస్యం: ఈ కోటలో దెయ్యాలు తిరుగుతాయని, రాత్రిపూట వెళ్లినవారు తిరిగిరారని స్థానికులు నమ్ముతారు. అక్కడ వింత శబ్దాలు, ఏడుపులు వినిపిస్తాయని చెబుతారు. విశేషం: ఇది ఎంత సీరియస్ అంటే భారత ప్రభుత్వమే ఏఎస్ఐ కోట బయట ఒక బోర్డు పెట్టింది. అందులో సూర్యాస్తమయం తర్వాత మరియు సూర్యోదయానికి ముందు ఈ కోటలోకి ప్రవేశం నిషిద్ధం అని స్పష్టంగా రాసి ఉంటుంది. 13. రామసేతు తేలియాడే రాళ్లు, ఫ్లోటింగ్ స్టోన్స్ ఆఫ్ రామేశ్వరం, తమిళనాడు. రహస్యం: రామాయణంలో వానర సైన్యం సముద్రంపై వంతెన కట్టడానికి రాళ్లను ఉపయోగించిందని మనకు తెలుసు. రామేశ్వరంలో ఇప్పటికీ కొన్ని రాళ్లు నీటిలో మునిగిపోకుండా తేలుతూ కనిపిస్తాయి. విశేషం: సైన్స్ ప్రకారం వీటిని ప్యూమిస్ స్టోన్స్, పమిస్ స్టోన్స్, అగ్నిపర్వతాల నుండి వచ్చే రాళ్లు అని అంటారు. ఇవి గాలి రంధ్రాలను కలిగి ఉండి తేలికగా ఉంటాయి. కాని అక్కడ అగ్నిపర్వతాలు లేవు. మరి ఈ రాళ్లు ఎలా వచ్చాయి అనేది ఇప్పటికీ ఆసక్తికరమే. 14. గ్రేట్ బనియన్ ట్రీ, ద గ్రేట్ బనియన్ ట్రీ, కోల్కతా. రహస్యం: ఇది ప్రపంచంలోనే అతి విశాలమైన మర్రి చెట్టు. ఇది ఒక చెట్టులా కాకుండా ఒక చిన్న అడవిలా కనిపిస్తుంది. విశేషం: దీని అసలు కాండం, మెయిన్ ట్రాంక్ 1925లో జబ్బు సోకడం వల్ల తొలగించారు. కాని ఆ చెట్టు చనిపోలేదు. అది తన ఊడలనే రూట్స్, కాండాలుగా మార్చుకుని ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ఇది లేకుండానే చెట్టు బతకడం వృక్షశాస్త్రంలో ఒక వింత. ఈ ప్రదేశాల గురించి వింటుంటే వీటిలో దేనినైనా సందర్శించాలని మీకు అనిపిస్తోందా? 15. యాకంటి నంది, యగంతి నంది, ఆంధ్రప్రదేశ్, కర్నూలు. రహస్యం: ఇక్కడ ఉన్న నంది విగ్రహం బసవన్న రోజురోజుకు పరిమాణంలో పెరుగుతూ ఉంటుంది. విశేషం: పురావస్తు శాఖ ఏఎస్ఐ వారి పరిశోధన ప్రకారం
ఈ విగ్రహం ప్రతి 20 సంవత్సరాలకు 1 అంగుళం చొప్పున పెరుగుతోందట. ఈ రాయిలో ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం వల్ల అది వ్యాకోచిస్తోందని ఎక్స్పాండింగ్ సైంటిస్టులు అంటున్నారు. దీని కారణంగానే గతంలో గుడి చుట్టూ ఉన్న ఒక స్తంభాన్ని కూడా తొలగించాల్సి వచ్చింది. 16. ఛాయా సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వర టెంపుల్, తెలంగాణ, నల్గొండ. రహస్యం: పానగల్లో ఉన్న ఈ ఆలయంలో శివలింగం వెనుక ఒక స్తంభం నీడ, షాడో, ఎప్పుడూ కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉంటుంది. విశేషం: సూర్యుడు ఉదయం నుండి సాయంత్రం వరకు మారుతున్నా ఈ నీడ మాత్రం కదలదు. అసలు ఆ నీడ ఏ స్తంభం వల్ల పడుతోంది అనేది కూడా ఒక పజిల్లా ఉంటుంది. కాకతీయుల కాలం నాటి ఇంజనీరింగ్ అద్భుతానికి ఇది నిదర్శనం. 16. ఛాయా సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వర టెంపుల్, తెలంగాణ, నల్గొండ. రహస్యం: పానగల్లో ఉన్న ఈ ఆలయంలో శివలింగం వెనుక ఒక స్తంభం నీడ, షాడో, ఎప్పుడూ కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉంటుంది. విశేషం: సూర్యుడు ఉదయం నుండి సాయంత్రం వరకు మారుతున్నా ఈ నీడ మాత్రం కదలదు. అసలు ఆ నీడ ఏ స్తంభం వల్ల పడుతోంది అనేది కూడా ఒక పజిల్లా ఉంటుంది. కాకతీయుల కాలం నాటి ఇంజనీరింగ్ అద్భుతానికి ఇది నిదర్శనం. 18. బుల్లెట్ బాబా, ఓం బన్నా బుల్లెట్ బాబా, రాజస్థాన్. రహస్యం: ఇక్కడ దేవుడు విగ్రహం కాదు, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్. విశేషం: ఓం సింగ్ అనే వ్యక్తి ఈ బైక్పై వెళ్తూ యాక్సిడెంట్లో చనిపోయాడు. పోలీసులు ఆ బైక్ను స్టేషన్కు తీసుకెళ్లారు. కాని మరుసటి రోజు ఆ బైక్ స్టేషన్లో మాయమై తిరిగి యాక్సిడెంట్ జరిగిన చోటే కనిపించింది. గొలుసులతో కట్టేసినా, పెట్రోల్ తీసేసినా సరే ఆ బైక్ మళ్లీ అక్కడికే వచ్చేది. దీంతో ప్రజలు దానికి గుడి కట్టి పూజించడం మొదలుపెట్టారు. 19. స్తంభేశ్వర్ మహాదేవ్, ద డిసపియరింగ్ టెంపుల్, గుజరాత్. రహస్యం: ఇది సముద్ర తీరంలో ఉన్న శివాలయం. ఇది రోజులో కొన్ని గంటలు మాత్రమే కనిపిస్తుంది. మిగతా సమయమంతా సముద్రంలో మునిగిపోతుంది. విశేషం: అలలు, టైడ్స్ వచ్చినప్పుడు గుడి పూర్తిగా నీటిలో కలిసిపోతుంది. అలలు తగ్గినప్పుడు మళ్లీ బయటపడుతుంది. అప్పుడే భక్తులు దర్శనం చేసుకోగలరు. 20. నిధి వన్, నిధి వ్యాన్, బృందావనం, ఉత్తరప్రదేశ్. రహస్యం: శ్రీకృష్ణుడు ఇప్పటికీ ప్రతిరోజూ రాత్రి ఇక్కడ గోపికలతో రాసలీలలు ఆడుతాడని నమ్ముతారు. విశేషం: సూర్యాస్తమయం తర్వాత ఈ వనంలోకి ఎవరినీ అనుమతించరు. కోతులు, పక్షులు కూడా సాయంత్రం కాగానే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతాయి. ఎవరైనా ధైర్యం చేసి రాత్రిపూట అక్కడ దాక్కుని చూస్తే వారు ఉదయం కల్లా పిచ్చివాళ్లుగా మారతారని లేదా చనిపోతారని స్థానికులు బలంగా నమ్ముతారు. 21. జ్వాలాజీ ఆలయం, జ్వాలాజీ, హిమాచల్ ప్రదేశ్. రహస్యం: ఈ గుడిలో నేల నుండి సహజంగా ఒక మంట, ఫ్లేమ్, వస్తూనే ఉంటుంది. దీనికి నూనెగాని, వత్తులుగాని ఉండవు. విశేషం: శతాబ్దాల నుండి ఈ జ్వాల ఆరిపోకుండా వెలుగుతూనే ఉంది. ముఘల్ చక్రవర్తులు దీన్ని నీళ్లతో ఆర్పడానికి ప్రయత్నించినా కుదరలేదని చరిత్ర చెబుతుంది. నేల కింద సహజ వాయువు, నేచురల్ గ్యాస్ నిల్వలు ఉండొచ్చని సైంటిస్టుల అంచనా. ఇలాంటి ప్రదేశాలు మన దేశంలో ఇంకా చాలా ఉన్నాయి. 22. రామప్ప దేవాలయం, రామప్ప టెంపుల్, తెలంగాణ, ములుగు. రహస్యం: నీటిలో తేలే ఇటుకలు, ఫ్లోటింగ్ బ్రిక్స్. విశేషం: ఈ గుడి గోపురం కట్టడానికి వాడిన ఇటుకలు చాలా తేలికగా ఉంటాయి. వీటిని నీటిలో వేస్తే మునిగిపోకుండా పైకి తేలుతాయి. 800 ఏళ్ల క్రితం కాకతీయులు సాండ్బాక్స్ టెక్నాలజీతో పాటు ఇంత తేలికైన ఇటుకలను ఎలా తయారు చేశారనేది నేటి ఇంజనీర్లకు కూడా ఆశ్చర్యమే. ఇది ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. 23. చాందీపూర్ బీచ్, చాందీపూర్ బీచ్, ఒడిశా. దీనిని దాగుడుమూతల బీచ్, హైడ్ అండ్ సీక్ బీచ్ అంటారు. రహస్యం: ఇక్కడ సముద్రం రోజుకు 2 సార్లు మాయమవుతుంది. విశేషం: అలలు తగ్గినప్పుడు, లో టైడ్, సముద్రం నీరు తీరం నుండి ఏకంగా 5 కిలోమీటర్ల వెనక్కి వెళ్లిపోతుంది. ఆ సమయంలో మనం సముద్ర గర్భం మీద నడుచుకుంటూ బైక్ వేసుకుని వెళ్ళొచ్చు. మళ్లీ కొన్ని గంటల్లో అలలు వచ్చి సముద్రం మామూలుగా మారిపోతుంది. 23. చాందీపూర్ బీచ్,
చాందీపూర్ బీచ్, ఒడిశా. దీనిని దాగుడుమూతల బీచ్, హైడ్ అండ్ సీక్ బీచ్ అంటారు. రహస్యం: ఇక్కడ సముద్రం రోజుకు 2 సార్లు మాయమవుతుంది. విశేషం: అలలు తగ్గినప్పుడు, లో టైడ్, సముద్రం నీరు తీరం నుండి ఏకంగా 5 కిలోమీటర్ల వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో మనం సముద్ర గర్భం మీద నడుచుకుంటూ బైక్ వేసుకుని వెళ్ళొచ్చు. మళ్లీ కొన్ని గంటల్లో అలలు వచ్చి సముద్రం మామూలుగా మారిపోతుంది. 25 మలానా గ్రామం, మలానా విలేజ్, హిమాచల్ ప్రదేశ్. దీనిని టచ్ మీ నాట్ గ్రామం అంటారు. రహస్యం: వీరు తమను తాము అలెగ్జాండర్ ది గ్రేట్ సైనికుల వారసులుగా, డిసెండెంట్స్ ఆఫ్ అలెగ్జాండర్ భావిస్తారు. విశేషం: ఈ ఊరిలో బయట వ్యక్తులు ఎవరైనా అక్కడి గోడలను గాని, మనుషులని గాని తాకకూడదు. తాకితే భారీ జరిమానా వేస్తారు. వీరికి భారత రాజ్యాంగంతో సంబంధం లేకుండా సొంత కోర్టులు, చట్టాలు ఉంటాయి. ఇది ప్రపంచంలోనే పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థ అని అంటారు. 26 లోక్తక్ సరస్సు, లోక్తక్ లేక్, మణిపూర్. రహస్యం: ప్రపంచంలోని ఏకైక తేలియాడే నేషనల్ పార్క్, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. విశేషం: ఈ సరస్సులో ఫుమ్దీస్ అని పిలిచే వృత్తాకారపు భూభాగాల ద్వీపాలు నీటిపై తేలుతూ ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ తేలియాడే ద్వీపాల మీద ప్రజలు ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటారు. పాఠశాలలు కూడా ఉన్నాయి. 27 అలేయా లైట్స్, అలియా గోస్ట్ లైట్స్, పశ్చిమ బెంగాల్. రహస్యం: ఇక్కడి చిత్తడి నేలల్లో మార్షెస్ రాత్రిపూట రంగురంగుల మాయా దీపాలు గాలిలో ఎగురుతూ కనిపిస్తాయి. విశేషం: స్థానిక మత్స్యకారులు ఇవి చనిపోయిన వారి ఆత్మలని నమ్ముతారు. ఎవరైనా ఈ లైట్ల వెనక వెళ్తే ప్రాణాలు కోల్పోతారని భయపడతారు. సైంటిస్టులు మాత్రం మీథేన్ గ్యాస్ వల్ల ఇలా జరుగుతుందని అంటారు, కాని అదొక మిస్టరీగానే మిగిలిపోయింది. 28 భీమ్ పుల్ సరస్వతీ నది, మనా విలేజ్, ఉత్తరాఖండ్. రహస్యం: సరస్వతీ నది కనపడే ఏకైక ప్రదేశం. విశేషం: మన పురాణాల్లో గంగా, యమున, సరస్వతీ త్రివేణి సంగమం అని చదువుతాం. కాని సరస్వతీ నది ఎక్కడా కనిపించదు. అంతర్వాహిని. ఒక్క మానా గ్రామంలో మాత్రం ఈ నది భీకర శబ్దంతో ప్రవహిస్తూ కనిపిస్తుంది. కాని ఆశ్చర్యంగా, పుట్టిన కొద్ది దూరంలోనే అది భూమిలోకి వెళ్లి మాయమైపోతుంది. వేదవ్యాసుడి శాపం వల్ల ఈ నది భూమి మీద ప్రవహించదని, అదృశ్యంగా ఉంటుందని పురాణాలు చెబుతాయి. 29 శెట్టిహళ్లి చర్చి, షెట్టిహల్లి రోజరీ చర్చ్, కర్ణాటక. దీనిని మునిగిపోయే చర్చి, ద సబ్మర్జ్డ్ చర్చ్ అంటారు. రహస్యం: ఫ్రెంచ్ వారు కట్టిన ఈ అద్భుతమైన చర్చి వర్షాకాలంలో హేమావతి రిజర్వాయర్ నీటిలో సగం లేదా పూర్తిగా మునిగిపోతుంది. విశేషం: నీరు తగ్గినప్పుడు మళ్లీ బయటపడుతుంది. ఇన్ని సంవత్సరాలు నీటిలో నానుతున్నా ఈ కట్టడం చెక్కుచెదరలేదు. ఇలాంటి వింతలు వింటుంటే మన దేశం ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా. వీటిలో మీకు ఏది బాగా నచ్చింది? భారతదేశం ఒక అద్భుతాల గని. ఇప్పటివరకు చెప్పుకున్నవే కాకుండా ఇంకా మైండ్ బ్లోయింగ్ అనిపించే మరికొన్ని రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. 30 అనంత పద్మనాభ స్వామి ఆలయం, వాల్ట్ బి, కేరళ. తిరువనంతపురంలోని ఈ గుడి ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం. రహస్యం: ఈ గుడిలో 6 నేలమాళిగ గదులు, వాల్ట్స్, ఉన్నాయి. అందులో 5 గదులు తెరిచి చూస్తే లక్షల కోట్ల సంపద బయటపడింది. కాని వాల్ట్ బి అని పిలిచే 6వ గదిని మాత్రం ఎవరూ తెరవలేకపోతున్నారు. విశేషం: ఈ తలుపుకు తాళం గాని, గడియ గాని ఉండవు. దీనిపై 2 పాముల బొమ్మలు ఉంటాయి. నాగబంధం లేదా గరుడ మంత్రం తెలిసిన సిద్ధులు మాత్రమే దీన్ని తెరవగలరని, బలవంతంగా తెరిస్తే ప్రపంచానికి ముప్పు వస్తుందని ఒక నమ్మకం. కోర్టు ఆదేశాలతో కూడా దీనిని ఇంకా తెరవలేదు. 31 ఎల్లోరా కైలాస ఆలయం, కైలాస్ టెంపుల్, మహారాష్ట్ర. రహస్యం: ఈ గుడిని రాళ్లను పేర్చి కట్టలేదు. ఒకే ఒక భారీ కొండను పైనుండి కిందకు చెక్కుకుంటూ వచ్చారు. మోనోలిథిక్ స్ట్రక్చర్. విశేషం: ఇలా పైనుండి కిందకు చెక్కే విధానంలో దాదాపు 4 లక్షల టన్నుల రాయిని తొలిచారు.
అంత రాయి ఎక్కడికి పోయింది? ఆ కాలంలో ఎలాంటి మిషన్లు లేకుండా కేవలం సుత్తిలి ఉలితో ఇంత ఖచ్చితంగా ఎలా చెక్కారు అనేది ఇప్పటికీ మోడరన్ ఇంజనీర్లకు అంతుచిక్కని ప్రశ్న. దీన్ని గ్రహాంతరవాసులు, ఏలియన్స్ కట్టారని కొందరి వాదన. 32 హంపి సంగీత స్తంభాలు, మ్యూజికల్ పిల్లర్స్ ఆఫ్ హంపి, కర్ణాటక. రహస్యం: ఇక్కడ ఉన్న విఠల ఆలయంలోని రాతి స్తంభాలను చేతితో తడితే సరిగమప అనే సంగీత స్వరాలు, మ్యూజికల్ నోట్స్ వినిపిస్తాయి. విశేషం: ఈ రాళ్లలో సంగీతం ఎలా వస్తోందో తెలుసుకోవాలని బ్రిటిష్ వారు 2 స్తంభాలను పగులగొట్టి చూశారు. కాని లోపల ఏమీ లేదు. అవి కేవలం డొల్ల రాళ్లు కావు, గట్టి రాళ్లు, సాలిడ్ రాక్. ఆ రాళ్లలోని ఖనిజాల వల్లే శబ్దం వస్తుందని అంటారు. 33 డుమాస్ బీచ్, దమాస్ బీచ్, గుజరాత్. దీనిని దెయ్యాల బీచ్ అంటారు. రహస్యం: ఇక్కడ ఇసుక గోధుమ రంగులో కాకుండా నల్లగా, బ్లాక్ శాండ్ ఉంటుంది. విశేషం: ఒకప్పుడు ఇక్కడ శవాలను కాల్చేవారని, బెరియల్ గ్రౌండ్, అందుకే ఇసుక నల్లగా మారిందని, ఆత్మలు తిరుగుతుంటాయని స్థానికులు నమ్ముతారు. రాత్రిపూట ఒంటరిగా వాకింగ్ వెళ్లినవారు మాయమయ్యారని, వింత శబ్దాలు, ఏడుపులు వినిపిస్తాయని ప్రచారం ఉంది. 34 కేరళలో ఎర్రని వర్షం, రెడ్ రెయిన్ ఆఫ్ కేరళ. రహస్యం: 2001లో కేరళలోని ఇడుక్కి, కోటయం జిల్లాల్లో ఆకాశం నుండి నీరు కాకుండా రక్తం రంగులో వర్షం కురిసింది. విశేషం: ప్రజలు భయపడ్డారు. మొదట ఇది ఏదో కాలుష్యం అనుకున్నారు. కాని శాస్త్రవేత్తలు ఆ నీటిని పరీక్షించి అందులో భూమికి సంబంధం లేని కొన్ని వింత కణాలు, స్పోర్స్, ఉన్నాయని గుర్తించారు. ఇవి బహుశా ఏదైనా ఉల్క, మీటియార్ పేలినప్పుడు అంతరిక్షం నుండి వచ్చిన కణాలు అయి ఉండవచ్చని ఒక థియరీ ఉంది. 35 జ్ఞాన్గంజ్, వ్యాన్గంజ్, హిమాలయాలు. దీనిని కనిపించని నగరం, ది ఇన్విజిబుల్ సిటీ లేదా శంభాలా అంటారు. రహస్యం: హిమాలయాల్లో ఎవరికీ కనపడని ఒక రహస్య ప్రదేశం ఉందని, అక్కడ చావు లేని యోగులు, ఇమ్మార్టల్స్ నివసిస్తారని ప్రతీతి. విశేషం: శాటిలైట్లకు గాని, మ్యాపులకు గాని ఈ ప్రదేశం చిక్కదు. కేవలం అత్యున్నత స్థాయికి చేరుకున్న యోగులకు మాత్రమే ఈ ప్రదేశం కనిపిస్తుందని హిందూ మరియు బౌద్ధ మత గ్రంథాల్లో ఉంది. ఇది నిజమా, కల్పన అనేది ఇప్పటికీ మిస్టరీనే. 36 బ్యాలెన్సింగ్ రాక్, కృష్ణాస్ బటర్బాల్, జబల్పూర్. మహాబలిపురమే కాకుండా జబల్పూర్, మధ్యప్రదేశ్ లో కూడా ఒక బ్యాలెన్సింగ్ రాక్ ఉంది. రహస్యం: ఒక పెద్ద రాయి మరో చిన్న రాయి మీద ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతూ నిలబడి ఉంటుంది. విశేషం: 1997లో భూకంపం వచ్చినప్పుడు ఆ ప్రాంతమంతా కదిలింది కాని ఈ రాయి మాత్రం కింద పడలేదు. స్థానికులు దీన్ని దైవశక్తిగా భావిస్తారు. భారతదేశంలో రహస్యాలకు కొదవే లేదు. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నవి ఒక ఎత్తైతే ఇప్పుడు చెప్పబోయేవి మరొక ఎత్తు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ ఇవిగో. 37 మయోంగ్, అస్సాం. దీనిని చేతబడి గ్రామం, ల్యాండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అని పిలుస్తారు. రహస్యం: ఈ ఊరి పేరు వింటేనే అస్సాం ప్రజలు భయపడతారు. ఇక్కడి ప్రజలకు చేతబడి, వశీకరణ విద్యలు తెలుసని ప్రచారం ఉంది. విశేషం: ఇక్కడ మనుషులను జంతువులుగా మార్చేస్తారని, గాలిలో మాయం చేస్తారని పాత కథలు ఉన్నాయి. ఇప్పటికీ ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. అందులో తాంత్రిక విద్యలకు సంబంధించిన పురాతన పుస్తకాలు, ఆయుధాలు భద్రపరిచారు. 38 తలకాడ్, తల్కడు, కర్ణాటక. రహస్యం: పక్కనే కావేరి నది పారుతున్నా ఈ ఊరు మొత్తం ఇసుకలో కూరుకుపోయి, బెరీడ్ ఇన్ శాండ్ ఉంటుంది. ఇది ఒక ఎడారిలా కనిపిస్తుంది. విశేషం: 16వ శతాబ్దంలో అలమేలమ్మ అనే రాణి ఇచ్చిన శాపం వల్లనే ఈ ఊరు ఇలా ఇసుక దిబ్బగా మారిపోయిందని నమ్ముతారు. తలకాడ్ ఇసుకగా మారాలి, మాలంగి సుడిగుండంగా మారాలి, మైసూర్ రాజులకు పిల్లలు పుట్టకూడదు అని ఆమె శపించిందట. ఆశ్చర్యకరంగా ఇప్పటికీ అక్కడ ఇసుక మేటలు వేస్తూనే ఉంటుంది. మైసూర్ రాజవంశంలో వారసులు సమస్య ఇప్పటికీ ఉంది. 39 గోల్కొండ కోట, గోల్కొండ ఫోర్ట్, హైదరాబాద్, తెలంగాణ. రహస్యం: ఇక్కడి ధ్వని శాస్త్రం, యాకుస్టిక్స్ ఇప్పటికీ ఇంజనీర్లకు ఒక అద్భుతం.
విశేషం: కోట కింద ముఖద్వారం ఫతే దర్వాజా దగ్గర నిలబడి చప్పట్లు కొడితే ఆ శబ్దం కిలోమీటర్ దూరంలో ఉన్న కోట పైభాగం బాలా హిస్సార్ లో స్పష్టంగా వినిపిస్తుంది. ఆ కాలంలో శత్రువులు వస్తున్నారని పైన ఉన్న సైనికులను అలర్ట్ చేయడానికి ఈ టెక్నాలజీని వాడేవారు. కరెంట్, మైకులు లేని రోజుల్లో ఇంత క్లియర్గా సౌండ్ ఎలా ట్రావెల్ అవుతుందో అద్భుతం కదా. 40 కొంగ్కా లా పాస్, లడక్. ఇది భారత్ చైనా సరిహద్దులో ఉంది. రహస్యం: ఇది ఏలియన్స్, యుఎఫ్ఓస్ అడ్డా అని ప్రచారం ఉంది. విశేషం: ఇక్కడికి సామాన్యులను అనుమతించరు. కాని అక్కడ పెట్రోలింగ్ చేసే సైనికులు, స్థానికులు ఆకాశంలో ఎగిరే పళ్ళాలు, ఫ్లయింగ్ సాసర్స్ కనిపించాయని, అవి భూమి లోపలికి వెళ్తుంటాయని చాలాసార్లు రిపోర్ట్ చేశారు. గూగుల్ ఎర్త్ లో కూడా ఇక్కడ కొన్ని వింత నిర్మాణాలు కనిపిస్తాయని కన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. 41 బడా ఇమాంబరా, బారా ఇమాంబాడా, లక్నో. రహస్యం: దీనిని భూల్ భులయ్యా, ద మేస్ అని పిలుస్తారు. ఇందులో 1000కి పైగా దారులు ఉంటాయి. విశేషం: ఈ భవనం యొక్క మెయిన్ హాల్ చాలా పెద్దది, 50 మీటర్ల పొడవు. కాని దీని పైకప్పును ఆపడానికి మధ్యలో ఒక్కటంటే ఒక్క స్తంభం, పిల్లర్ కూడా ఉండదు. టన్నుల బరువున్న రూఫ్ని పిల్లర్స్ లేకుండా కేవలం ఇటుకల ఇంటర్లాకింగ్ సిస్టంతో ఎలా కట్టారనేది అద్భుతం. అలాగే పైకి వెళ్లే దారిలో గైడ్ లేకుండా వెళ్తే దారి తప్పిపోవడం ఖాయం. 42 ధనుష్కోడి, తమిళనాడు. దీనిని దెయ్యాల ఊరు లేదా భారతదేశపు చిట్టచివరి రహదారి, లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అంటారు. రహస్యం: 1964లో వచ్చిన ఒక భయంకరమైన తుఫానులో ఈ ఊరు మొత్తం సముద్రంలో కొట్టుకుపోయింది. రైలు కూడా ప్రయాణికులతో సహా సముద్రంలో మునిగిపోయింది. విశేషం: అప్పటి నుండి ఇక్కడ ఎవరూ నివసించరు. శిథిలమైన ఇళ్ళు, చర్చి, రైల్వే స్టేషన్ మాత్రమే కనిపిస్తాయి. దీనికి ఒకవైపు హిందూ మహాసముద్రం, మరోవైపు బంగాళాఖాతం ఉంటాయి. సముద్రం మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది, అది అక్కడితో ఆగిపోతుంది. చూడటానికి చాలా అందంగా, అంతే భయానకంగా ఉంటుంది. 43 నిష్కలంక్ మహాదేవ్, గుజరాత్. రహస్యం: పాండవులు మహాభారత యుద్ధం తర్వాత తమ పాపాలు పోగొట్టుకోవడానికి ఇక్కడ శివలింగాలు ప్రతిష్ఠించారని అంటారు. విశేషం: ఈ 5 శివలింగాలు సముద్రం మధ్యలో ఉంటాయి. సముద్రపు నీరు వెనక్కి వెళ్లినప్పుడు మాత్రమే మనం నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకోగలం. నీరు వచ్చినప్పుడు అవి పూర్తిగా మునిగిపోతాయి. సముద్రం మధ్యలో స్తంభంపై జెండా మాత్రమే కనిపిస్తుంది. 44 కోణార్క్ సూర్య దేవాలయం, కోనార్క్ సన్ టెంపుల్, ఒడిశా. రహస్యం: ఒకప్పుడు ఈ గుడిలో ప్రధాన విగ్రహం గాలిలో తేలుతూ ఉండేదని ప్రతీతి. విశేషం: ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు పైన ఒక భారీ అయస్కాంతాన్ని, మ్యాగ్నెట్, అమర్చారు. కింద కూడా అయస్కాంతాలు ఉండటం వల్ల వాటి ఆకర్షణ వికర్షణ శక్తుల మధ్య విగ్రహం గాలిలో నిలబడేదని అంటారు. కాని ఈ అయస్కాంత శక్తి వల్ల సముద్రంలో వెళ్లే ఓడల దిక్సూచులు, కంపాస్, పాడవుతున్నాయని యూరోపియన్ నావికులు ఆ అయస్కాంతాన్ని తొలగించారని చరిత్ర చెబుతోంది. దీనివల్ల గుడి గోడలు బ్యాలెన్స్ తప్పి కూలిపోయాయని అంటారు. 45 ఢిల్లీ ఇనుప స్తంభం, ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ, కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉంటుంది. రహస్యం: 1600 సంవత్సరాల క్రితం కట్టిన ఈ ఇనుప స్తంభానికి ఇప్పటికీ తుప్పు, రాస్ట్ పట్టలేదు. విశేషం: సాధారణంగా ఇనుమును ఆరుబయట వదిలేస్తే వానకు, గాలికి కొద్ది రోజుల్లోనే తుప్పు పట్టి పాడవుతుంది. కాని ఎండ, వాన, చలిని తట్టుకుంటూ ఇన్ని వందల ఏళ్లుగా ఇది చెక్కుచెదరకుండా ఉంది. ఆ కాలంలోనే మన భారతీయులకు ఇంత గొప్ప మెటలర్జీ, లోహ శాస్త్రం, పరిజ్ఞానం ఉందా అని ప్రపంచం ఆశ్చర్యపోతోంది. 46 శ్రీరంగం రామానుజాచార్యుల శరీరం, శ్రీరంగం టెంపుల్, తమిళనాడు. రహస్యం: ఇక్కడ రామానుజాచార్యుల వారి సజీవ శరీరం, ప్రెజర్వ్ బాడీ, 900 సంవత్సరాల నుండి భద్రపరచబడి ఉంది. విశేషం: గర్భగుడిలో మనకు కనిపించేది రాతి విగ్రహం కాదు. క్రీశ 1137లో రామానుజులు పరమపదించినప్పుడు వారి శరీరాన్ని భూమిలో పూడ్చలేదు, కాల్చలేదు.
కేవలం పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు వంటి సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని పూసి భద్రపరిచారు. ఈజిప్టు మమ్మీల కంటే గొప్పగా, ఎలాంటి రసాయనాలు లేకుండా మన పూర్వీకులు దీన్ని సాధించారు. దగ్గరగా చూస్తే గోర్లు కూడా కనిపిస్తాయి. 47 నాచియార్ కోయిల్ గరుడ విగ్రహం, కల్ గరుడ, తమిళనాడు, కుంభకోణం దగ్గర. రహస్యం: ఇక్కడి గరుడ విగ్రహం రాయి, స్టోన్ తో చేసినదే, కాని ఊరేగింపు సమయంలో దాని బరువు పెరుగుతూ ఉంటుంది. విశేషం: గుడి లోపల ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని కేవలం 4 మనుషులు సులభంగా ఎత్తేస్తారు. కానీ గుడి బయటకు వచ్చే కొద్దీ బరువు పెరుగుతుంది. దాన్ని మోయడానికి 8 మంది, ఆ తర్వాత 16 మంది, వీధి చివరకు వచ్చేసరికి 64 మంది కావాల్సి వస్తుంది. తిరిగి గుడిలోకి వెళ్లేటప్పుడు బరువు తగ్గిపోతుంది. ఇది సైన్స్కు అందని మిస్టరీ. 48 స్పీతి వ్యాలీ మమ్మీ, సాంఘా టింగ్జెన్ మమ్మీ, హిమాచల్ ప్రదేశ్. రహస్యం: ఈజిప్టు మమ్మీలు పడుకుని ఉంటాయి, కాని ఇక్కడ 500 ఏళ్ల నాటి ఒక బౌద్ధ సన్యాసి మమ్మీ కూర్చున్న భంగిమలో, సిట్టింగ్ మెడిటేషన్, ఉంటుంది. విశేషం: ఇది కృత్రిమంగా మందులు పూసి చేసిన మమ్మీ కాదు. ఆ సన్యాసి ధ్యానం చేస్తూనే ప్రాణాలు విడిచారు. అక్కడి అతి శీతల వాతావరణం వల్ల శరీరం పాడవకుండా అలాగే ఎండిపోయి న్యాచురల్ మ్యూమిఫికేషన్, రాయిలా మారింది. ఇప్పటికీ ఆ మమ్మీకి జుట్టు, పళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి. 49 సజీవ వేర్ల వంతెనలు, లివింగ్ రూట్ బ్రిడ్జెస్, మేఘాలయ. రహస్యం: ఇక్కడ వంతెనలను సిమెంట్తో కట్టరు, చెట్ల వేర్లతోనే పెంచుతారు. విశేషం: రబ్బరు చెట్ల ఊడలను, రూట్స్, నదికి అవతలి వైపుకు అల్లుకుంటూ వెళ్లేలా చేసి, అవి బలంగా మారేలా చేస్తారు. ఇవి ఎంత బలంగా ఉంటాయంటే, ఒకేసారి 50 మంది దీనిమీద నిలబడ్డా ఏమీ కాదు. ఇవి చనిపోయిన వస్తువులతో చేసినవి కాదు కాబట్టి, కాలం గడిచే కొద్దీ ఈ వంతెనలు ఇంకా బలపడతాయి తప్ప పాడవవు. 50 శనివార్ వాడా, శనివార్ వాదా, పూణే, మహారాష్ట్ర. బాజీరావ్ మస్తానీ సినిమాలో చూపించిన కోట ఇదే. రహస్యం: పౌర్ణమి రాత్రుల్లో ఇక్కడ కాకా మాలా వాచ్వా, బాబాయ్ నన్ను కాపాడు అనే ఆర్తనాదాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతారు. విశేషం: 13 ఏళ్ల నారాయణరావు అనే పీష్వా, రాజు, ని అతని సొంత బాబాయ్ కుట్ర చేసి ఈ కోటలోనే అతి దారుణంగా చంపించాడు. చనిపోయేటప్పుడు ఆ పిల్లవాడు తన బాబాయిని రక్షించమని అరిచాడట. ఇప్పటికీ ఆ ఆత్మ అక్కడ తిరుగుతుందని ఒక నమ్మకం.